హాయ్ హలో నమస్తే అండి. మా కుటుంబ వంటలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మంచి దావత్ స్టైల్లో మటన్ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే 1/2 kg మటన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అందులో ఉప్పు, కారం, పసుపు, ఒక చెక్క నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ముక్కకు మొత్తం పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలండి. ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా ముక్కకి అంతా మంచి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇట్లా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ముక్కకు కొంచెం మంచిగా అంటుతుందన్నమాట. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్ వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసుకుందామండి. సరిపడినంత వేసుకోండి. కర్రీకి నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుందండి కదా, అది కూడా దావత్ స్టైల్ అంటే ఇంకెట్లా. అందుకే ఒక 2-3 పావులు అయితే ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఇట్లా సన్నగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ని వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్లు అయితే వేసుకోండి. అది మంచిగా మగ్గడానికి కొంచెం సాల్ట్ పైనుంచి ఇలా వేసుకోండి. అప్పుడు కొంచెం మనకు తొందరగా మగ్గుతుంది ఆనియన్. అట్లనే కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఇట్లా మంచిగా గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఆనియన్ మనకి మంచిగా వేగిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము. ఇందులో ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న కలమాకు, కొంచెం పుదీనా ఎక్కువ వేసుకోకండి, ఫ్లేవర్ మళ్ళీ మిస్ అవుతుంది. అందుకే మామూలుగా వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, ఇంత కొంచెం అంతా పుదీనా వేసుకొని దాన్ని బాగా కలుపుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు వేసుకుందాము. ఇందాక మనము మ్యారినేట్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ వేసాం కదా, సో ఇంగ్రీడియంట్స్ కొంచెం చూసేసుకోండి. మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా. ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేస్తాం కదండి, అందులో 1 స్పూన్, ఇక్కడ 2 స్పూన్లు వేసినాము. కొంచెం చూసేసుకోండి ఫ్లేవర్ని బట్టి. ఇందులో ఒక 3 టమాటాలు అయితే వేసినామండి, మనకు కొంచెం మంచి గ్రేవీ రావడానికని. చూడండి, ఇట్లా వేసిన తర్వాత ఇట్లా మంచిగా మగ్గనిచ్చుకోవాలి. టమాటా మొత్తం ఇట్లా స్మాష్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఇట్లా స్మాష్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి, మొత్తం మగ్గాలి. టమాటా మగ్గిన తర్వాత అందులో 2 స్పూన్ల కారం మన స్పైసీనెస్ బట్టి వేసుకోండి, ఎంత తింటామో అంత. అందులోనే ధనియాల పొడి, ఉప్పు తగినంత వేసుకోండి. ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు వేసాము, మళ్ళీ ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు వేసినాం కదా ఉప్పు, మళ్ళీ ఇక్కడ వేసేటప్పుడు కొంచెం చూసేసుకోండి. మళ్ళీ ఉప్పు కొంచెం తక్కువైనా సరే కానీ ఎక్కువ కాకుండా చూసుకోండి. మళ్ళీ ఎందుకంటే తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైందంటే కొంచెం కష్టం కదా కర్రీస్లో. అలాగే ఇది మొత్తం మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా అంతా వాటర్ అంతా కొంచెం పైకి రావాలి. ఈ వాటర్ అంతా మళ్ళీ ఇంకిపోయి మనకు ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడు కొంచెం మనకు ఉడుకుతున్నట్టు మటన్. చూడండి, ఈ వాటర్ అంతా పైకి తేలి మళ్ళీ ఇంకిపోయి ఆయిల్ వచ్చింది కదండి. ఇప్పుడు ఒక చెంబు వాటర్ పోసుకోండి. ఈ వాటర్లో మటన్ అంతా మంచిగా మనకి ఉడకాలన్నమాట. మంచిగా ఉడుకుతుంది. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది. అస్సలు మిస్ కావద్దండి, కంపల్సరీ ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కొత్తగా చూసే వాళ్ళైతే. సరే, ఇట్లా నీళ్ళు పోసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకున్నాక చూడండి, మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా చూడండి, ఇట్లా మంచిగా ఉడకాలి ఇందులో. అలాగే ఇంతకుముందు నేను చెప్పడం మర్చిపోయాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 15 నిమిషాలు అట్లా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని అది మంచిగా ఇందులో పోసేస్తే మనకైతే ఎంతో రుచికరమైన టేస్టీ మంచి దావత్ స్టైల్లో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇట్లా ఈ పులుసు పోసిన తర్వాత, చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని మళ్ళీ కొంచెం వేగిన తర్వాత, అవి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి, ఎంత చూస్తుంటేనే ఎంత నోరు ఊరేస్తుంది కదా. ఇందులో లాస్ట్ ఫినిషింగ్ టచ్ గరం మసాలా వేసుకొని మంచిగా ఒకసారి తిప్పేసేయండి. గరం మసాలా అయితే ఇంట్లో రెడీ చేసుకోండి, మటన్కి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం దంచి వేసినాం అనుకోండి, ఆ ఫ్లేవర్ మస్తు వస్తుంది. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దండి ఈ టేస్ట్ని. ఇప్పుడు ఈ గరం మసాలా వేసినాం కదండి, ఇందులో మంచిగా మటన్ ఉడికిందనుకోండి, ఆ ఫ్లేవర్ ఇంకా సూపర్, అస్సలు తగ్గేదేలే. టేస్ట్లో అయితే మస్తు ఉంటుంది. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడము, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత బాగుంది కదా, నల్లిపొక్క చూడండి, అసలు నోరు ఊరుతుంది. అస్సలు మర్చిపోవద్దు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే, బాయ్ బాయ్.